ఇప్పటి వరకు ఎంతో మంది తమిళ దర్శకులు మన తెలుగు హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ఎవరు కూడా ఆశించిన మేర సక్సెస్ అయితే కాలేకపోయారు. ఇప్పుడు ఒక కోలీవుడ్ క్లాసిక్ చిత్రాల దర్శకుడు సి ప్రేమ్ కుమార్ మరోసారి టాలీవుడ్ రీఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ప్రేమ్ కుమార్ అంటే క్లాసిక్ లవ్ స్టోరీలకు పెట్టింది పేరు. 96 లాంటి క్లాసిక్ చిత్రం అతడి నుంచి వచ్చింది. అదే చిత్రాన్ని సర్వానంద్ తెలుగులో జాను అనే టైటిల్ తో రీమేక్ చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ సినిమా పెద్దగా కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత అరవింద్ స్వామి మరియు కార్తీ గారులతో హృదయాన్ని హత్తుకునే అనుబంధాల నేపథ్యంతో సత్యం సుందరం అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ఇప్పుడు మన తెలుగు హీరోయిన్ సర్వానంద్ గారితో ఒక క్లాసిక్ లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోలు చాలా మంది ఉన్న సర్వాని ఒక ప్రత్యేక కారణంగా ఎంపిక చేసినట్లు వినిపిస్తుంది. ఇందులో సర్వా పాత్ర 2 కోణాల్లో ఉంటుందట. ఇప్పుడు తను రాసుకున్న ఈ స్టోరీకి కూడా సర్వానంద్ అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారట. ఆ కారణంగానే సర్వాని ఈ ప్రాజెక్ట్ కి తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదొక క్లాసిక్ లవ్ స్టోరీ అట. ఇందులో సర్వ పాత్ర కూడా ప్రేక్షకుల హృదయాల్ని అత్తుకునేలా ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్ 96 సినిమా యొక్క సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత సూర్య గారితో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు చాలా మంది 96 సీక్వెల్ యొక్క తెలుగు రీమేక్ లో సర్వానంద్ గారు యాక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ డైరెక్ట్ చేయబోయే ఈ సినిమా ఫ్రెష్ స్టోరీ. ఆ సినిమాకి ఈ సీక్వెల్ కి సంబంధం లేదు. మరి ఎప్పటి నుంచో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సర్వానంద్ గారు ఒక సక్సెస్ ట్రాక్ పట్టాలని, ఆయన తీయబోయే సినిమాలని మంచి సక్సెస్ కావాలని కోరుకుందాం. అండ్ ఫైనల్లీ సినిమాని ప్రేమిద్దాం, మంచి సినిమా మీద మన ప్రేమని చూపిద్దాం.